ట్యానింగ్ తో బాధపడుతున్నారా? నలుపుతో ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధమైన లేజర్స్ కానీ, పీల్స్ కానీ, గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి అని నేను ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొక్కపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ ప్రాబ్లం అనేది బాగా విపరీతంగా, చాలా మందికి ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతూ దానితో పాటు మనకి నలుగురితో కలవటానికి కానీ, ఫొటోస్ దిగటానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి. 18 ఏళ్ళు లోపంలో ఉన్న వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే సన్ స్క్రీన్స్ వాడుకొని సింపుల్ గా మనకి మెడిసిన్స్ అనేది ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. అదే మనకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. చాలా ముఖ్యంగా ట్యానింగ్, పిగ్మెంటేషన్ అనేది వచ్చేది మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల, సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా అని చెప్పొచ్చు అనమాట. కేవలం ఎండలోనే వెళ్తేనే, ఎక్సెస్ సన్ ఎక్స్పోజర్ ఉంటేనే మనకి నలుపు వస్తుందని అంటే అలా ఏం లేదండి. కేవలం మనకి సన్లైట్ వెలుతురు తగులుతున్నా, అంటే కిటికీలోంచి ఎండని తగులుతున్నా, లేకపోతే మనకి ఇతరత్ర మనకి బాల్కనీ కారిడోర్ లో ఉన్న దాంతో కూడా మనకి నలుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా చెప్పాను కదా అని చెప్పేసి 4 గోడలు ఉన్న గదులలో మనకి ఉండకూడదండి. మీకు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకొని మీకు మంచిగా మీ పనులు మీరు చేసుకునేటట్టుగా నేను మీకు చెప్తున్నానండి. సన్ స్క్రీన్ అనేది చాలా ముఖ్యం. సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన పెట్టినప్పుడు ఒక కవచం లాగా మారి సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, లేకపోతే అబ్జర్వ్ చేసుకుంటుంది. అసలు మనకి చర్మంలో ఉన్న నలుపు ఎందుకు వస్తుంది అని అంటే, మనకి చర్మ కణాల మధ్యలో నలుపు మెలనోసైట్ అనేది ఇస్తుంది అనమాట. ఇది మెలనిన్ అని అంటాం. ఈ మెలనోసైట్ నుంచి ఏదైతే నలుపు ఏదైతే వస్తుందో మెలనిన్ అనేది, ఈ మెలనిన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ లేయర్ లాగా ఫామ్ అయిన మెలనిన్ అనేది మనకి చర్మంలో అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలటం తోటి అక్కడ దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని డిగ్రేడ్ అయిపోయి డికాయు మెలనిన్ లాగా మారుతుంది అనమాట. ఈ డికాయు మెలనిన్ అనేది మారి నెమ్మదిగా అక్కడి నుంచి కరిగి బయటికైనా వెళ్ళిపోవాలండి, లేకపోతే అక్కడనే నిలబడి పిగ్మెంటేషన్ లాగా మారుతుంది అనమాట. అయితే సన్ స్క్రీన్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది, కవచం లాగా మారినప్పుడు అది అబ్జార్బ్ అయినా చేసుకుంటుందండి, డిగ్రేడ్ అయినా అయిపోయి దానంతా అదే కరిగిపోతుంది అనమాట. ప్రతి 2 గంటలకి 3 గంటలకి సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ విధంగా మనం పెట్టడంతో ఏమవుతుందని అంటే, మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ అనేది చేస్తుంది అనమాట. కానీ సన్ స్క్రీన్ అనేది ఇవాళటికి పని చేస్తుంది. అంటే ఇవాళ పెట్టారు మీరు అని అంటే ఇవాళటికి పని చేస్తుంది. అది కూడా ఒక 2-3 గంటలకి మాత్రమే. మళ్ళీ 2-3 గంటల తర్వాత మళ్ళీ పెడితే సన్ స్క్రీన్, అప్పుడు మీకు మంచిగా స్కిన్ పైన మళ్ళీ కవచం లాగా మారి మళ్ళీ మెలనిన్ చేసే పనినే అది చేస్తుంది అనమాట. ఆ విధంగా చేయటం తోటి ఆ మెలనిన్ లేయర్ అనేది అక్కడ మనకి నలుపు అనేది కరిగిస్తూ ఉంటుంది. కాబట్టి దానితో పాటే మనకి ఇది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ లాగా. అలాంటప్పుడు సన్ స్క్రీన్ పెట్టడం తోటి మెలనిన్ పని అది చేస్తుంది కాబట్టి మెలనోసైట్ ఎక్స్ట్రా మెలనిన్ ని ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకనంటే సన్లైట్ తగులుతున్నా మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ చేసింది కదండి, చర్మంలో ఉన్న మనకు ఆ నలుపు ఎక్కువగా అవసరం పడట్లేదు కాబట్టి మెలనోసైట్ ఎక్కువగా మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేయదు. మెలనోసైట్ మెలనిన్ ప్రొడక్షన్ ని ఆపేస్తుందా అనంటే అలా ఏం జరగదండి. దాని పని అది చేస్తూ ఉంటుంది, ఒక కరెక్ట్ మోతాదులో ఇస్తుంది. అంటే మన రంగుకి తగ్గట్టుగా మోతాదులో ఇస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ అనేది అలా చేయటం వల్ల ఎక్కువ నలుపు అనేది ప్రొడక్షన్ అనేది ఆగుతుంది అనమాట. అయితే ఉన్న నలుపు డికాయు మెలనిన్ ఉంది కదండి, అది అక్కడ పేరుకుపోయింది కదండి, అది బయటికి రావటానికని చాలా మొండిగా మారుతుంది. అక్కడనే మనకి లేజర్స్ కానీ, పీల్స్ కానీ ఇవి కానీ చేయొచ్చు అనమాట. మరి అలాంటప్పుడు ఈ ఐవి గ్లూటథైన్ ఏం చేస్తుంది, ఈ గ్లూటథైన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. గ్లూటథైన్ అనేది మంచి అమైనో యాసిడ్ అండి. ఈ అమైనో యాసిడ్ కాంప్లెక్స్ అనేది మన లివర్ ప్రతిరోజు గ్లూటథైన్ ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ గ్లూటథైన్ మనం తీసుకుంటే ఏమవుతుందనంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. గ్లూటథైన్ తీసుకోవటం తోటి మనకు అక్కడ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి ఉంటాయి. అంటే ఏంటిది ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అని అంటారు? అసలు ఏంటి విషయం అని అంటే, మనకి చర్మంలో పైన పొరలో ఉన్న అక్కడ నలుపు డికాయు మెలనిన్ ఏదైతే ఉంటుందో ఆ డికాయు మెలనిన్ అనేది ఆక్సిడైజ్ అయిపోయి అక్కడ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అనమాట.
చర్మంలో ఏదైతే హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అవి అక్కడ కంటిన్యూస్ గా మెలనిన్ ని డికాయూమెలనిన్ గా మారుతుందన్నమాట. అంటే ఇది ఒక బ్యాచ్ లాగా ఉండదండి. అంటే మనం ఇప్పుడు ఒకవేళ మెలనిన్ ఒక 100 గ్రాములు ఇచ్చామనంటే ఇవాళ రాత్రికి 100 గ్రాములు మొత్తానికి మారిపోతుందని కాదండి. నెమ్మదిగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట అలా మనకి మార్పులు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. స్లోగా ప్రతిదీ ఆ విధంగా జరుగుతుందన్నమాట. మనం భోజనం చేస్తాం కదండి, ఒక పూటలో ఒక మంచి అన్నం గాని కూర గాని పప్పు గాని తినేస్తాం కదండి, అలా వాళ్ళకి పూటలాగా మనకి అది పని చేయవన్నమాట. ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు అలా మారుతూ పోతూ ఉంటుంది. అయితే ఈ ఐవి గ్లూటథైన్ గాని టాబ్లెట్స్ గ్లూటథైన్ గాని చేయటం వల్ల తీసుకోవటం వల్ల ఏమవుతుందనంటే అక్కడ చర్మంలో ఉన్నదానికి అక్కడ ఉన్న ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది క్వెంచ్ చేసేస్తుంది అనమాట. అంటే దాన్ని అబ్జార్బ్ చేసేస్తుంది. అంటే అక్కడ డ్యామేజ్ అనేది సన్లైట్ తోటి వచ్చిందని ఆ డ్యామేజ్ అనేది కంట్రోల్ చేయటానికని ఇవి పనిచేస్తాయి అనమాట. సో ఈ విధంగా చేయటం తోటి అలానే వైటమిన్ సిస్ కూడా ఇస్తారండి. దాంతో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ స్పీషీస్ అనేటివి ఆ ఫ్రీ రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ అనేటివి బాగా అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. అది చేయటం తోటి ఏమవుతుందంటే ఆ గ్లూటథైన్ అక్కడ కొత్తగా మనకి నలుపు అనేది పేరుకపోకుండా మనకి గ్లూటథైన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఈ విధంగా చేయటం తోటి మనకి చర్మంలో తెల్లగా అయిపోతామని కాదండి, దానికి అక్కడ నలుపు అనేది విపరీతంగా కాకుండా మనకి ఆపుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఇన్ఫ్యూజన్స్ తీసుకుంటూ మంచిగా సేఫ్ గా ఉండేటట్టువే ఉంటాయండి. అప్రూవ్డ్ డోసేజ్ లో మనం చేస్తామండి 600 మిలీగ్రామ్స్ గా. అది మనకి రిజల్ట్స్ రావట్లేదు అంటే వివిధ రకాలైన డోసేజ్ గానీ రెజిమెంట్స్ గానీ చేస్తామండి. ఈ విధంగా మనం లేజర్స్ పీల్స్ కూడా మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చండి. సో లేజర్స్ పీల్స్ అనేటివి దాని గురించి నా ఛానల్లో పాత వీడియోస్ లో నేను చెప్పానండి. అలానే మీరు నా ఛానల్కి వచ్చి రీసెర్చ్ చేస్తే తప్పకుండా ఎన్నో లక్షలాది మంది చూసిన వీడియోస్ ని మీరు కూడా చూసి మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ని పొందగలరని ఆశిస్తున్నాను. ఈ ఐవి గ్లూటథైన్స్ కానివ్వండి టాబ్లెట్స్ కానివ్వండి, టాబ్లెట్స్ అయితే మీరు రెగ్యులర్ గా తీసుకోవచ్చండి. ఐవి గ్లూటథైన్స్ అనేది మీరు వారానికి ఒకసారి మా దగ్గరకు వస్తే మంచి రిజల్ట్స్ తోటి మనము ప్రయత్నం చేయొచ్చండి. అలానే ఇది ఒక్కటే సరిపోతుందనంటే అలా కాదండి. దీంతో పాటు మనం లేజర్స్ కానీ పీల్స్ కానీ ఇవి కానీ తప్పకుండా మనం చేయొచ్చండి. సో ఇదండి విషయం. ఐవి గ్లూటథైన్ గురించని, నలుపు ఎందుకు వస్తుంది, ఏ విధంగా గ్లూటథైన్ మనకి హెల్ప్ చేస్తుంది, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి అని చెప్పాను. గ్లూటథైన్ అనేది కనీసం 3 నెలల నుంచి 4 నెలల వరకు మనం తీసుకోవాలండి. అలానే 6 నెలల తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి. దాన్ని లాంగ్ టర్మ్ గా కూడా చూడొచ్చు అనమాట. మెయింటెనెన్స్ అనేది తప్పకుండా సన్ స్క్రీన్ తోటి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం యూజ్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సాధ్యమవుతుందండి. సో ఇదండి విషయం. పిగ్మెంటేషన్ కి ఉన్న ప్రాబ్లంకి దానికి తగ్గట్టుగా మనకి సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు దయచేసి నా దగ్గరికి వస్తే తప్పకుండా దానితో పాటు మనకి మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం సాధ్యం చేయొచ్చండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే అండి, సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకోవాలి. మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ అండి. వీటన్నిటి గురించి అని తప్పకుండా నేను డిస్కస్ చేస్తాను. మా డాక్టర్స్ కూడా మీకు మంచిగా డిస్కస్ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఎటువంటైనా సందేహాలు మిస్కన్సెప్షన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్స్ లో పెడితే దానికి నాకు సమయం వీలైనప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.